హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాలు మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. తిరుపతి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నిన్న జరిగిన పుష్పయాగానికి సంబంధించిన విశేషాలతో పాటు టీటీడీకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చేసింది థాట్ డిగ్గర్. తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం నిన్న ఏప్రిల్ 4న పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ పుష్పయాగాన్ని అసలు ఎందుకు చేస్తారో ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేసి ఉంది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియోని చూడండి. ఈ పుష్పయాగం సందర్భంగా గురువారం నిన్న ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. నిన్న ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులకు స్వప్న తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు పుష్పయాగం కన్నుల పండుగగా నిర్వహించారు. 12 రకాల పుష్పాలు, 6 రకాల ఆకులతో స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించారు. ఈ 12 రకాల పుష్పాలు చామంతి, రోజాలు, గన్నేరు, సంపంగి, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి రేకులు, మాను సంపంగి పుష్పాలు, తులసి, దవనం, మరవం, బిల్వం, పన్నీరాకు వంటి ఆకులను ఉపయోగించారు. పుష్పయాగానికి 3 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందజేశారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి పుష్పాలు విరాళంగా అందాయి. ఈ పుష్పయాగ మహోత్సవంలో ఆలయ ఈవోతో పాటు తదితర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఇలా తిరుపతి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సప్తవర్ణ శోభితంగా పుష్పయాగం నిర్వహించారు. తిరుపతి తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా ఉగాది వేడుకలు, దానికి సంబంధించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాము. సిరుల తల్లి తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 9 మంగళవారం రోజున ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 9 మంగళవారం ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో అమ్మవారి ఉత్సవాలకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు పుష్ప పల్లకిలో అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి 8 గంటల నుండి 8:30 వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఏప్రిల్ 9 మంగళవారం ఉగాది సందర్భంగా తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనం, కుంకుమార్చన, ఉంజల్ సేవలను టీటీడీ రద్దు చేసింది. భక్తులందరూ ఈ విషయాన్ని గమనించుకోండి. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు, దానికి సంబంధించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాము. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి నిన్న శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. నిన్న ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సహస్రనామార్చన నిర్వహించారు. సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల వరకు వేద ప్రబంధ సత్తుమర నిర్వహించారు. నిన్న రాత్రి 7 గంటల నుండి 8:30 వరకు సేనాధిపతి ఉత్సవం, మెదినీ పూజ, మృత్సంగ్రహణం, శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఏప్రిల్ 5 శుక్రవారం ఉదయం 8 గంటల నుండి 8:25 సమయం మధ్యలో ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా ఉదయం 6:30 నుండి 7:45 వరకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారు ధ్వజపటము, చక్ర తాల్వార్లకు తిరువీధి ఉత్సవం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 9:30 వరకు, మరలా రాత్రి 7 గంటల నుండి 8:30 గంటల వరకు స్వామివారు వివిధ వాహన సేవలను అందుకొని భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 13 వరకు ఘనంగా జరగనున్నాయి. ఏప్రిల్ 5 ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెదశేష వాహనం స్వామివారు అందుకుంటారు. ఏప్రిల్ 6 ఉదయం స్వామివారు చిన్నశేష వాహనం అందుకుంటారు. మరలా రాత్రి అంశవాహనంపై భక్తులను కటాక్షిస్తారు. ఏప్రిల్ 7 ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు. ఏప్రిల్ 8 ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనంపై శ్రీ కోదండరామస్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. ఏప్రిల్ 9 ఉదయం పల్లకి ఉత్సవం, రాత్రి గరుడ సేవ స్వామివారు అందుకొని భక్తులను కటాక్షిస్తారు. ఏప్రిల్ 10వ తేదీ ఉదయం స్వామివారికి అత్యంత ప్రీతికరమైన హనుమంత వాహన సేవను అందుకొని రాత్రి గజవాహనంతో భక్తులు ముందుకు వస్తారు.
ఏప్రిల్ 11 ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనాలపై విహరించి స్వామివారు భక్తుల ముందుకు వస్తారు. ఏప్రిల్ 12 ఉదయం అంగరంగ వైభవంగా శ్రీ కోదండరామస్వామివారికి రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవ జరగనున్నాయి. ఏప్రిల్ 13 ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో ఘనంగా బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఇలా తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇప్పుడు మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నిన్నటి కంప్లీట్ దర్శనం వివరాలను తెలుసుకుందాము. సాక్షాత్ శ్రీ మహావిష్ణువే కలియుగంలో భక్తుల కలికల్మషాలను పోగొట్టడానికి శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా తిరుమలలో వెలిశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రతి నిత్యము వేలాది మంది భక్తులు దర్శించుకొని స్వామివారి మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిన్న 62,549 మంది భక్తులు దర్శించారు. నిన్న ఏప్రిల్ 4న 26,816 మంది తలనీలాలు సమర్పించి శ్రీవారి మొక్కులను చెల్లించుకున్నారు. నిన్న ఒక్కరోజే ఆ వడ్డీ కాసుల వాని హుండీ కానుకల విలువ 3,33,00,000 రూపాయలు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు నిన్న 18 కంపార్ట్మెంట్స్లో వేచి ఉన్నారు. సుమారు సర్వదర్శనం ద్వారా వితౌట్ SSD టోకెన్స్ భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి నిన్న 16 గంటల సమయం పట్టింది. కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువార దర్శనానికి ప్రత్యేకత ఉంటుంది. స్వామివారు ధవల వస్త్రాలతో నేత్ర దర్శనమిస్తారు భక్తులకు. మామూలు రోజుల కంటే ఈ గురువారం రోజున స్వామివారి తిరునామాన్ని కొద్దిగా తగ్గిస్తారు. అందువల్ల భక్తులు స్వామివారి దివ్య నేత్రాలను చూడగలరు. అలానే ఈ గురువారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి రాత్రి పూలంగి అలంకారం కూడా జరుగుతుంది. తెలుసుకున్నారు కదండి. ఇది ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్దిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.